పిఎస్ఆర్ ఆంజనేయులు 1992 చెందిన ఐపీఎస్ ఆఫీసరు, అంటే చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, అంటే డీజీపీ క్యాడర్కి అదే క్యాడర్లో ఉన్నటువంటి ఆ స్థాయి పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా ఉన్నటువంటి గుప్తా ఎవరైతే ఉన్నారో ఆయన్ని హెచ్ఓపిఎఫ్ అంటారు, హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్. అంటే డీజీపీ అనేది హయ్యెస్ట్ పొజిషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో. అదే స్థాయికి కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే ఈయన దాదాపుగా డీజీపీ స్థానానికి ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈ రూల్స్ ఎందుకు అతిక్రమించాడు? ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఏందనేది ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే, ఈయన గతంలో కూడా ఈయన ఎన్నో అక్రమాలు చేశారని చెప్పి అభియోగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కర్నూలులో ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు సంధ్య అనే ఒక ఆడ మనిషితో ఒక లొల్లైంది, పంచాయతీ అయిందని ఒక పంచాయతీ కేసు అయింది. అదేవిధంగా ఈయన క్రూయల్ బిహేవియర్కి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోర్టులోనే ఫుల్ డే నుంచోబెట్టింది. మూడోది, ఆగస్టు 15 15 ఆగస్టు రోజు ఒక లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడని చెప్పి ఈయన మీద అభియోగాలు ఉన్నాయి. ఇదే విధంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓకి సంబంధించిన సూర్యనారాయణ అనే వ్యక్తిని అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గన్ పెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు యాజిటేషన్ చేస్తూ ఉంటే డిఏ కోసము శాలరీస్ కోసము వాళ్ళని బెదిరించాడని చెప్పి సూర్యనారాయణ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో ఈయన కీలకమైన పాత్ర పోషించారు. మరి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచడంలో ఈయన కీ రోల్ పోషించాడు. మరి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన ఆరోగ్యం బాగలేకపోతే శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా బై రోడ్డు తీసుకొచ్చి టార్చర్ చేసిన దాంట్లో ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల విషయాల మీద జేపీ బ్రదర్స్ వాళ్ళ మీద టార్చర్ కేసులు పెట్టారు. ఈయనే దానికి ప్రధానమైన కారణం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈయన మీద చాలా అక్రమాలు చేశారని చెప్పి ఆరోపణలు మనకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇటువంటి అక్రమాలు చేస్తూ అంత సీనియర్ పొజిషన్లో ఉన్నటువంటి డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు, మరి పార్టీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది, పదవులు మళ్ళీ మనకే వస్తాయి అని ఆరాటమా, లేదా ఇది వైలేషన్ ఆఫ్ రూల్ బుక్ కదా?